క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ప్రజలారా, పుంజాల శివశంకర్ గారి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఒకసారి ఆ పోల్ చూద్దాం, ఎంతమందికి దీని గురించి తెలుసు అనేది. నువ్వు కానీ అన్న. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, తర్వాత నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ ది ఫ్యూచర్ స్టేట్కు పర్యాపదంగా నిలుస్తుందని తెలిపారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్లో టెక్ యూనికాన్ సీఈఓలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఐటీ యూనికాన్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి, అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిండ్రు. ఇక ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీల గొంతుగా ఐటీ సర్వ్ అలయన్స్ అంట. ఇక్కడ ఒక పోల్ ఉంది, దయచేసి ఈ పోల్ను రైట్ పీడిఎఫ్ పెట్టండి మల్లన్న బుక్ అంటే నేను ప్రయత్నం చేస్తాను. వినయ్ సార్ అవకాశం ఉంది. స్కాన్ చేస్తే బీసీల ఆరాధ్య దైవం పుంజాల శివశంకర్ గారి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మీకు ఎంతవరకు తెలుసు అనేది ఒకసారి తెలుసుకుందాం అనేటువంటి ఒక ఆశ. ఎస్ ఐ నో అంటుండు. గుడ్ మార్నింగ్ అన్న. నో పేరు మాత్రం విన్నామన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. కొంతమందికి తెలుసు, చాలా మందికి తెలియకుండా. ఆర్టిజన్ల సమస్యల నుంచి ఎస్ ఆర్టిజన్ల ప్రశ్న ఉత్పన్నమైంది, ఖచ్చితంగా దాని మీద సమాధానం వస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. సోదరులారా, దయచేసి మార్నింగ్ న్యూస్ని సోదరులారా ఒకసారి లైక్ చేయండి, అలాగే ఈ షేర్ బటన్ చేసి ఈ వాట్సాప్ గ్రూప్లు ఫేస్బుక్లో మీరు షేర్ చేయండి. ఎందుకనంటే ఇవాళ శివశంకర్ గారి గురించి మన సమాజం అంతా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, శివశంకర్ బీసీల ఆరాధ్య దైవం పుంజాల శివశంకర్ గారి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? శివశంకర్ గారి గురించి తెలుసు అనుకునే వాళ్ళు ఇక్కడ, శివశంకర్ గారు మాకు తెలియదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ ఓటింగ్ నమోదు చేయండి. ఎస్సీ ఎస్టీ కూడా కలుపుకొని వెళ్ళండి. ఎస్ ఎవరు ఆయన? ఎస్ తెలుసు. ఐ మీట్ వన్ టైమ్ యాజ్ ఏ కండక్టర్గా ఒకసారి కలిసినట్ట. నో అన్న. ఎస్ నో అన్న. వై నాట్ ఓసీ, వై నాట్ ఓన్లీ బీసీ? బికాజ్ ఐఎమ్ బీసీ. నో నో నో. నో తెలియదు. ఇప్పుడు ఎవరికో వ్యతిరేకం అని కాదు, కాకపోతే ఏంటంటే బీసీల అంటే సాధికారత తర్వాత వాళ్ళ అభ్యున్నతి 100% అవసరం. మీరు మాకు అనుకూలంగా ఉంటే మేము మీకు అనుకూలం, మీరు మాకు వ్యతిరేకం ఉంటే మేము వ్యతిరేకం. ఏముందాడా ముసుగుల గుద్దులాట. లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి శివశంకర్ గారి గురించి, బీసీల ఆరాధ్య దైవం పుంజాల శివశంకర్ గారి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా, తెలుసుకున్నారా? ఒకసారి వారి తనయుడు డాక్టర్ వినయ్ గారు ఉన్నారు. వినయ్ గారు చాలా ఫేమస్ డాక్టర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి మల్లన్న గారు. నమస్తే సార్. ఒకటి సార్, ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు నేను ఇవాళ ఒక మార్నింగ్ న్యూస్లో మాట్లాడుతూ ఉన్న ఒక హాఫ్ అన్ అవర్ నుంచి శివశంకర్ గారి గురించి అయితే సార్ వినిపిస్తుందా సార్? సార్ అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సార్, బీసీల శివశంకర్ గారు రాసుకున్నటువంటి ఇదొక్కటే మార్గం అనేటువంటి ఏదైతే పుస్తకం ఉందో, ఒకటే ముగింపు అనేటువంటి పుస్తకం ఏదైతే ఉందో అది పీడిఎఫ్ కావాలని అడుగుతారు సార్ చాలా మంది ప్రజలు. మనం ఏమన్నా ఇవ్వచ్చా? ఉందా? అవకాశం ఉందా? నేను చేపిస్తానండి. లేదది ఎందుకంటే బుక్స్ చాలా డిమాండ్ లో ఉన్నాయి. 2000 బుక్స్ ప్రచురిస్తే అన్ని ఒక 2-3 నెలల్లో అమ్ముడుపోయినాయి సార్. అందుకు దాన్ని పీడిఎఫ్ కి వాళ్ళు కన్వర్ట్ చేయలేదు. బట్ నేను చేసిస్తా, అది ఇష్యూ ఏం లేదు. నేను చేస్తాను, నేను చేసి మీకు పంపిస్తా సార్. నేను అది నెట్ లో కూడా పెడతాను. రేపని పెట్టచ్చు. అవును సార్. అయితే ఇవాళ నిజంగా మీ నాన్నగారి పుణ్యమే సార్ మేమంతా నిలబడ్డామంటే ఇవాళ బీసీలు తెలంగాణలో నాట్ ఓన్లీ తెలంగాణ సార్, అనేక చోట్ల ఆయన పెట్టినటువంటి ఎఫర్ట్ వల్లనే ఇవాళ మేమంతా నిలబడ్డాం సార్. ఆయన కొడుగ్గా మీరు పుట్టడం, నిజంగా మీరు మా మధ్యలో ఉండడం మా అదృష్టం సార్. వాస్తవానికి ఇవాళ శివశంకర్ గారిని ఆకాశానికి అంత ఎత్తుకు తీసుకుపోయి ఆయన గురించి చెప్పాల్సిందే, కానీ ప్రభుత్వాలు కూడా గుర్తించినట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ బీసీ సమాజం మాత్రం గుర్తించడానికి సిద్ధంగా ఉంది సార్. సార్ ఇక్కడ
నాకు డెఫినెట్లీ ఆయన నాన్నగారు అయినందుకు గర్వకారణం. కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఆయనను ఓనప్ చేసుకోలేను, ఎందుకంటే ప్రతి బీసీలో ఆయనని వాళ్ళకి నాన్నగారనే అనుకుంటున్నారు వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు మా నాన్న అనే అనుకుంటున్నారు. దాంతో నేను ఒక్కడనే ఓనప్ చేసుకునే పరిస్థితి లేదు, ప్రతి ఒక్కళ్ళు ఓనప్ చేసేసుకుంటున్నారు ఆయన. సార్ మీరు హైదరాబాద్ లో ఉన్నారా సార్? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. నేను హైదరాబాద్ లో ఉన్నా. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి ఎగ్జిబిషన్ సొసైటీలో మీటింగ్ ఉంది, ఆయన సంస్కరణ మీటింగ్. సార్ నాంపల్లి ఎగ్జిబిషన్. మీరు కూడా రండి, బాగుంటది. వస్తాను సార్ తప్పకుండా. అయితే నేను ప్రజల్లో ఒకసారి అడిగిన సార్, బీసీల ఆరాధ్య దైవం పుంజాల శివశంకర్ గారి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అని చెప్పి ఎంతవరకు తెలుసు వాళ్ళకు అనేది ఒక ప్రశ్న వేయడం జరిగింది సార్. అయితే శివశంకర్ గారి గురించి తెలుసు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే కేవలం 26% మందికి మాత్రమే బీసీల గురించి శివశంకర్ గారి గురించి తెలిసింది. 74% మందికి ఇంకా తెలియదు సార్. కాబట్టి ఈ పుస్తకం పోవాలి, కాబట్టి ఆయన భావజాలం ఇంకా పోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఈ సంవత్సరం అంటే ఈ పుస్తకం వలన కొంచెం అంటే ఇంతకు ముందు కూడా ఇంకా చాలా తక్కువ మందికి తెలుసుండే, ఈ పుస్తకం వలన ఇంకా ఎక్కువ మందికి తెలిసి వచ్చింది. ఈ సంవత్సరం ఏమైపోయిందంటే మంచిర్యాల నుంచి ఒకళ్ళు ఆయన మీద ఈ కవిత్వం రాయమని చాలా వైరల్ చేసిండ్రు, దాన్ని ఒక పుస్తక రూపంలో ప్రచురిస్తామని. వేల మంది ఆ కవిత్వాలు రాస్తా ఉన్నారు. నాకు కూడా అడిగినరు, ఇది ఎవరు రాపిస్తుండ్రు, మాకు అడ్రస్ కావాలి అని తెలియనోళ్ళు. ఆ తర్వాత ఇక్కడ ముదోల్ నుంచేమో వాళ్ళు అక్కడ నార్త్ తెలంగాణలోనే ఎక్కువ అవుతుంది. ముదోల్ నుంచి ఈ ఎస్టే రైటింగ్ కాంపిటీషన్స్, వ్యాసం రాయడానికి కాంపిటీషన్స్ పెట్టిండ్రు స్కూళ్ళల్లో. ఇటువంటివి జరుగుతా ఉన్నాయి. మెల్లిమెల్లిగా అవేర్నెస్ వస్తుంది. కానీ మీలాంటి వాళ్ళు దీన్ని టేకప్ చేసుకుంటే, ఇప్పుడు క్యూ న్యూస్ ఉంది, ఇంత పాపులర్ ఛానల్ అది. ఇలాంటి వాళ్ళు అంటే ఒక ప్రజలకి ఒక నిజం తెలవడానికి, అయినా యాక్చువల్ చరిత్ర తెలవడానికి చెప్పడంలో మీ అందరు చాలా దోహదపడతారు. థ్యాంక్ యూ సార్, తప్పకుండా సార్, ఇవాళ మిమ్మల్ని కలుస్తాం సార్. థ్యాంక్ యూ. రైట్, అది శివశంకర్ గారి కొడుకు వినయ్ మనతో మాట్లాడినటువంటి మాటలు. పుస్తకం కోసం కొన్ని వందల కాల్స్ వస్తా ఉన్నాయి. దయచేసి మీకు అందరికీ పుస్తకాలు అందేలా మేము ప్రయత్నం చేస్తాం. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.